ఏవీటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. నేపాల్లో వచ్చినటువంటి వరదల తాలూకు దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు విస్తుపోయి అసలు నేపాల్లో ఏం జరిగింది, ఇంత భారీ ప్రళయం వెనక ఉన్నటువంటి కారణాలేంటి, రాబోయే రోజుల్లో దీనికి జరగబోతున్నటువంటి పరిణామాలేంటి అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేస్తున్నాయి. ప్రపంచం మొత్తమే విస్తుపోయి చూస్తుంది. నేపాల్లో జరిగినటువంటి ఈ ప్రళయ మృదంగము ఇప్పుడు అది తగ్గిపోయిన తర్వాత దాంట్లో నుంచి వస్తున్నటువంటి ఒక్కొక్క దృశ్యము అందరినీ గుండెలను టచ్ చేస్తుంది. ఎందుకంటే ఎన్ని వందల మంది ఈ వరదల్లో గల్లంతయ్యారో ఒక క్లారిటీ లేదు. అంచనాకు ఒక 500 మంది గల్లంతయ్యారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా గల్లంతైతే లేకుంటే వారి ఆచూకీ తెలియకపోతే వచ్చి కంప్లైంట్ చేయండి అని చెప్పేసి హెల్ప్ లైన్లు అక్కడ ఏర్పాటు చేస్తే క్యూలు కడుతున్నారు. ఎన్ని వందల మంది అక్కడ గల్లంతయ్యారో తెలియదు. ఇప్పుడు వరద ప్రవాహం తగ్గిన తర్వాత అక్కడ వస్తున్నటువంటి దృశ్యాలు, అక్కడ ఆ తగ్గిపోయినటువంటి వరద బురదల నుంచి వస్తున్నటువంటి మృతదేహాల సంఖ్య చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇప్పటి వరకు 160 మందికి పైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఎన్ని వందల మంది మృతదేహాలు అక్కడ బయటికి వస్తాయో తెలియనటువంటి భీకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. అడుగు తీసి అడుగు వేస్తే ఎక్కడ మృతదేహం బయటకు వెళుతుందో తెలియనటువంటి హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. నేపాల్ మొత్తం ఇప్పుడు కన్నీరు పెడుతుంది. నేపాల్ మొత్తం కూడా వణికిపోతుంది. నేపాల్ ప్రజలందరూ కూడా తల్లడిల్లిపోతున్నారు. అక్కడ చనిపోయినటువంటి వ్యక్తుల మృతదేహాలను బయటికి తీస్తుంటే ఎంతమంది చనిపోయారో తెలియనటువంటి ఒక ఆవేదనతోటి, వారికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది అక్కడ చనిపోయారో తెలియనటువంటి పరిస్థితి, విదేశాల నుంచి వచ్చినటువంటి పర్యాటకుల మృతదేహాలు ఎంతమంది బయటకు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. వరదల సమయంలో మనం విజువల్స్లో చూసాం. నిన్న చాలా ప్రాంతాలలో కొన్ని వందల మంది అక్కడ ఉన్నారు. కొన్ని వందల బస్సులు కూడా అక్కడ ఉన్నాయి. పర్యాటకులతో నిండి ఉన్నటువంటి బస్సులు అక్కడ ఉన్నాయి. బస్సుల నుంచి దిగినటువంటి ఆ పర్యాటకులు ఎక్కడికి వెళ్ళారు? వారు ఏదో ఒక ఆ ప్రాంతంలో నేచర్ని ఆస్వాదిస్తూ అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అనుమానాలు కలుగుతున్నాయి. కొన్ని వందల వేల మందికి ఈ వరదల్లో గల్లంతయ్యి ఉండారు అని చెప్పేసి ఇప్పుడు సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ ఎన్ని వందల సంఖ్యలో ఆ మృతదేహాలు బయటికి వస్తాయో తెలియనటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇది నేపాల్తోనే అయ్యే పని కాదని ఇటు భారత్ కానీ మిగతా దేశాల సపోర్ట్ కూడా ఇప్పుడు ఆ సహాయక చర్యలో కొనసాగుతుంది. చూడండి, సాయంత్రం నుంచి ఇప్పటికే 160కి పైగా మృతదేహాలు లభ్యమయ్యాయంటే ఆ యొక్క వరద తాలూకు దృశ్యాలు మనందరికీ తెలిసిందే. భారీ హిమపాతము, అదేవిధంగా కొండ చర్యలు విరిగినటువంటి సందర్భంలో వరద ప్రవాహము తగ్గిపోతే మనకు వెంటనే మృతదేహాలు కనిపించే పరిస్థితి ఉండదు. మట్టి పిల్లలు మట్టితో కూరుకుపోయి కొన్ని మీటర్ల హైట్ వరకు ఆ మట్టి బురదంతా కూడా జమ అయిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. దీంట్లో ఆచూకీ దొలకనటువంటి అసలు కొన్ని ప్రాంతాలలో ఆ మృతదేహాలు కూడా బయటికి తీయలేనటువంటి పరిస్థితి ఏర్పడే అంత బురద అక్కడ చేరుకుపోయింది. కొన్ని మీటర్ల లోతు బురద చేరుకుపోయింది. ఆ మీటర్ల కింద ఎక్కడైనా మనిషి ఇరుక్కొని ఉంటే అతన్ని తీయడం కష్టమే. ఆ వ్యక్తి మృతదేహాన్ని కూడా బయటికి తీయడం కష్టమే. ఇలా మిస్ అయ్యేటువంటి వ్యక్తుల ఆచూకీ ఇంకా ఎన్ని సంఖ్యలో ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు గల్లంతైనటువంటి వారిలో 340కి పైగా విదేశీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆ పర్యాటకులను చూసేటువంటి వ్యక్తులు, స్థానికంగా ఏదో ఒక వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులు, అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు, మిగతా వారందరి లెక్కలు తీస్తే అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేటువంటి ఆందోళన కొనసాగుతుంది. ఇప్పుడు అందరిని బాధిస్తున్నటువంటి ఒకే ఒక దృశ్యం ఈ వరదల తాలూకు దృశ్యాల నుంచి అందులో చనిపోయినటువంటి వారి మృతదేహాలను ఒక్కొక్కటిగా తీస్తుంటే అక్కడున్న వారందరూ కూడా సహాయక చర్యలు చేస్తున్నటువంటి రెస్క్యూ సిబ్బంది కూడా కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. మన ఆ విజువల్స్ చూపించలేకపోతున్నాం. కొంతమంది మృతదేహాలు ఎలా ఛిద్రమయ్యాయంటే అది చూస్తే ఉలిక్కి పడేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ వరద ప్రవాహం రాళ్ళు, కొండ చర్యలు, మట్టితో కూడుకున్నటువంటి వరద కాబట్టి మనిషిని తిప్పుకుంటూ ఆ వరదల్లో ముక్కలు ముక్కలుగా చేసినటువంటి దీనమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ చావు ఎంత భయంకరంగా ఉందంటే ఆ వరదల్లో చిక్కుకున్నటువంటి వ్యక్తులు ఎంత నరకం అనుభవించి ఉంటారో అనేది తలుచుకుంటేనే గుండె తరుక్కుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనంతటికి కారణం హిమనాదము, కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటన అనేది స్పష్టంగా ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు దీని వెనుకున్నటువంటి కారణాలు కనుక్కున్నారు. కానీ భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి చేపట్టేటువంటి చర్యలేంటి? ఈ యొక్క ప్రమాదము ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సవాల్ విసురుతోంది. అంటార్కిటికా తోటి భవిష్యత్తులో భూమండలాల మొత్తానికి కూడా ప్రమాదం ఉందని గతంలో మనం చాలా సర్వేల్లో చాలా వివరాలు చెప్పుకున్నాం. ఈ యొక్క ఘటన
వాటన్నిటికీ ట్రైలర్ లాగా కనిపిస్తుంది. ప్రకృతిని వినాశనం చేస్తే, ప్రకృతిని మనం కాపాడుకోకపోతే రేపటి రోజున భూమండలమే అల్లకల్లోలంగా మారేటువంటి అవకాశం ఉందనే దానికి సంకేతంగా కనిపిస్తుంది ఈ ఘటన. ఎందుకంటే భారీ వర్షం ఒక్కసారిగా కొన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురిసి వచ్చినటువంటి వరద కాదిది. స్థానికంగా ఉన్నటువంటి కొండ చర్యలు హిమనాదం కూలిపోయి అక్కడ తాత్కాలికంగా ఒక రిజర్వాయర్ లాగా స్టోరేజ్ అయ్యి ఒక్కసారిగా కిందికి ఫ్లో అయినటువంటి ప్రకృతి విధ్వంసం ఇది. ఇలాంటి వాటికి కారణం ఖచ్చితంగా మనిషి చేస్తున్నటువంటి ప్రయత్నాలే అని చెప్పుకోవచ్చు, ఆ పనులే అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం అక్కడ అన్ని ప్రాంతాలలో విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో అంధకారం ఏర్పడింది. సహాయక చర్యలు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది అక్కడ రెస్క్యూ సిబ్బంది వెళ్ళి సహాయక చర్యలు కొనసాగిస్తున్నా కూడా ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం ఎంతమంది మృతి చెందారో ఆ మృతదేహాలను బయటికి తీయడానికి కొన్ని వారాల పాటు సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఆ వరద అనేది ఆ మనుషులందరినీ కూడా ఏ రకంగా తీసుకువెళ్ళిందో మనం చూసాం. బ్రిడ్జిలను అనేక బ్రిడ్జిలతో సహా కుక్కటి వేలతో పెకిలించుకు వెళ్ళినటువంటి సందర్భం. వారందరి గల్లంతైన వారి ఆచూకీ కనుగొనడం అంటే ఇదొక పెద్ద సాహసమని చెప్పొచ్చు. ఇంకా ఎన్ని మృతదేహాలు దీంట్లో నుంచి బయటకు వస్తాయి, ఎంతమంది దీంట్లో ప్రాణాలు హరించారనేటువంటి విషయం తలుచుకుంటేనే ఇప్పుడు తీవ్ర భయాందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి.